this time, and it's just fantastic. It's a very, very surreal experience in the Gannatu, and I'm so happy to be here today after so many years. Sir, ఇందులో ఉన్న చేంజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలామంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది. నోబడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లేస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ it was once in a lifetime experience. I don't think we can do it again, and that's why adi it looks so real. ఆ నందికొండ వాగుల్లో అనేది జనరల్గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాస్ డన్ లాంగ్ బ్యాక్ ఇన్ శివ. దట్ ఈస్ లైక్ సార్ ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న రిలేషన్, దాని ఎఫెక్ట్ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే it is nothing to do with the taking, it is to do the camera, steady camera adi kaadu. That was the first time, and maybe it is first time even today, where the main character, the protagonist character Shiva oka tension tho పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీవే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనెవరు, ముందే హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్గా అంటే ఒక 5-6 వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూ ఇస్. అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి యూ అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ అవుతారు. సార్ నాగార్జున గారు. నాకు సార్ హాయ్, this is Prakyaj from Gulti. Hi. So first of all, it looks great. The restoration looks great or fantastic? Looks great and fantastic both. Okay, thank you. So what do you think is one unique point you have to point out that made Shiva trendsetter cult film? At that time in life, at that point in time, it was nenu anukunedi right time, right place. Everything, cinema needed change, and the new maverick came into town, and that is Ram Gopal Varma, with change and with a strong conviction cinemalu itla thiyochu, and strong conviction of sound, visuals, and this might be a very diplomatic answer. Sorry. అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఏదో పూనకం పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్. ఇట్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్. సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు, ఇక్కడండి. ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు. అమల గారి డైలాగ్ ఇది, గుర్తులేదు. సో 36 years తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? No, very, very nostalgic. సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు. She was actually out of the country. I simply put a message, couldn't take my eyes off you. అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, బిగ్ బాస్. yes యా. సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్? అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలింలో డాన్స్ చేయనివ్వలేదు, ఇలానే డాన్స్ చేద్దామని. సో ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీస్. సినిమా చూస్తున్నంతసేపు లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బోత్ అమ్లా అండ్ మై సెల్ఫ్, బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్, మెమరీస్ ఆఫ్ సో మెనీ. ఇట్ వాస్ జస్ట్ గుడ్ టైమ్స్. Every second, every hour, every day
ఆఫ్ శివ షూటింగ్ కానీ ఆర్ కాన్వర్జేషన్స్ కానీ ఇట్ వాజ్ జస్ట్ ఫెంటాస్టిక్. అండ్ ఐ డోంట్ లివ్ ఇన్ మెమరీస్ జనరలీ, బట్ ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చేసాయి. అండ్ Naksir, బాక్సింగ్ సీన్ వచ్చి So మీరు you told used AI completely for the audio registration, at least parts of it. So technical గా వాడుతున్నారు AI ని. So how do you see AI developing into creative thing also in future? I mean, it's going to have a massive impact beyond anyone's imagination in every which way, both in audio and video. That's what my thing. Yeah. నాగార్జున గారు 36 years బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఐ మీన్ ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్, కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంటు ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాలు టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేసావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఇట్స్ వండర్. సార్ ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? Shiva is made for only one and only Nagarjuna. ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరన్నా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు.